మచిలీపట్నం వెళ్తూ ఉండగా పెడన దగ్గర కిడ్నాప్ గురైనట్టుగా తెలుస్తోంది. సాయంత్రం వరకు పొలాల్లో నిర్బంధించారు కిడ్నాపర్లు. బెదిరించి వదిలేయడంతో గుడివాడ హాస్పిటల్లో చేరారు ప్రభాకర్. కిడ్నాపర్లు తనను కొట్టి వదిలేశారంటున్నారు ప్రభాకర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సో ఈ క్రమంలోని మాజీ మంత్రి కొడాలి నాని కిడ్నాప్ చేయించారంటూ ఆయన ఆరోపించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొడాలి నానిపై పోలీసులకు ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. తనను పొలాల్లోకి తీసుకువెళ్లి నిర్బంధించి తనపై దాడి చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ క్రమంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన ఒంటిపై గాయాలను మీరు చూడడం జరుగుతోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వైస్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఈ క్రమంలో అసలు ఇంతకీ ఏం జరిగింది? కృష్ణా జిల్లాలో ఈ కిడ్నాప్ కలకలం రేగిన సందర్భం. టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్ను ఆగంతుకులు ఎత్తుకెళ్లారు. నేను బైక్పై మచిలీపట్నం వెళ్తూ ఉండగా పెడన్ దగ్గర కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. సాయంత్రం వరకు పొలాల్లో నిర్బంధించారు కిడ్నాపర్లు అంటూ కూడా తెలుస్తోంది. బెదిరించి వదిలేశారు.